హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈరోజు ఫుడ్ వీడియోలో దొండకాయ, మెంతికూర, టమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌లో దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 టమాటాలను కూడా వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న మెంతికూరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి చక్కగా. చూడండి, ఇలా దొండకాయలు అన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుందామండి. కారము, ఉప్పు వేసేసుకొని ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి. కూరనైతే చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా దొండకాయ, మెంతికూర, టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా దొండకాయ, మెంతికూర, టమాటో కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వేడి వేడిగా రైస్లోకి ఈ కర్రీ వేసేసుకొని తినేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.